ఈరోజు మన కిచెన్‌లో చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాము. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో అయితే ఈ చేపల పులుసుని చేస్తే చాలు బౌల్ మొత్తం ఖాళీ చేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. సుమారు 1 కేజీ వరకు చేపని తీసుకొని క్లీన్ చేస్తే ఇలా 500 నుండి 700 గ్రాముల వరకు పీసెస్‌గా వచ్చాయండి. నేను ఇక్కడ బొచ్చ చేపని తీసుకున్నాను. ఈ చేపని 2, 3 సార్లు ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. ముక్కలని 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముక్కలకి సరిపడినంత కల్లుప్పును వేసుకోవాలి. అలానే పావు స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు అనేది ముక్కలకి పట్టేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే 3 అంగుళాల వరకు అల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే ఒక వెల్లుల్లి రెబ్బని మన మసాలాకి సరిపడినంత కల్లుప్పుని వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఉల్లిపాయ వేసుకున్నాం కదా, దానిలో ఉండే వాటర్ సరిపోతుందండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీనిని నానబెట్టి ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 3 అంగుళాల వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంకి సెట్ చేసుకొని పావు స్పూన్ పసుపు, అలానే పావు స్పూన్ వరకు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీలైతే చేపల పులుసుని ఉడికించే బౌల్ని అడుగు మందం ఉండే బౌల్ని తీసుకుంటే అడుగు అంటుకోకుండా ఉంటుందండి. ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే నూనె అనేది పైకి వచ్చి మన మసాలా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ చేప ముక్కల్ని కూడా దీనిలో వేసుకోవాలి. ఇలా చేప ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి స్లో టు మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అప్పుడు మసాలా అనేది చేపలకి పడుతుందండి. 2 నిమిషాల వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని దీనిలో వేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం చేసుకుంటున్న చేపల పులుసు గుజ్జుగా ఉండడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ చింతపండు నీళ్లు వేసినప్పుడు చిక్కగా అనిపిస్తే వాటర్ని స్కిప్ చేసేయచ్చు. 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. కారాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు మరొక 1/2 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక పచ్చిమిర్చిని ఇలా ఘాటు పెట్టి వేసుకోవాలి. చేపల పులుసులో ఇలా వేసిన పచ్చిమిర్చిని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకపోతే ఒకసారి రుచి చూడండి, చాలా బాగుంటుంది. అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని దీని మీద మూత పెట్టి స్లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మన చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చేప ముక్కల్ని ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే సరిపోతుంది. అంతేనండి, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి మన చేపల పులుసు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరి ఇటువంటి స్పైసీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.